హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే అనుకోకుండా మా ఊరికి వెళ్ళినాం. అసలు ఎంత హ్యాపీగా ఉందో ఏంటంటే మేము ముగ్గురం అక్క చెల్లెలు, మా మమ్మీ డాడీ మేమందరం కలిసి మా పిల్లలతో అయితే మేము మా ఊరికి వెళ్ళినాము. ఎందుకంటే మా మేనత్త వాళ్ళ ఊర్లో అయితే ఫంక్షన్ అయితే ఉంది. సో అందుకని ఇంకా మా మేనత్త వాళ్ళ ఊరు మా ఊరికి కొంచెం దగ్గరనే. ఇంకా నైట్ ఇక్కడ స్టే చేసి ఇంకా మార్నింగ్ అక్కడ వెళ్ళిపోదామని అయితే ఇక్కడికైతే వచ్చినాము. ఒక్కరోజు కలా వచ్చి అయితే వెళ్ళినాము. ఇంకా ఇంట్లో క్లీనింగ్ అంతా అయిపోయింది. చాలా డేస్ అయితే అయిపోయింది కదా మేము రాక. సో అందుకని చాలా దుమ్ము ఉంది. మొత్తం అయితే ఇల్లు కడిగేసినాం నేను మా అక్క. ఇంకా ఇల్లంతా నీట్గా అయిపోయింది. ఇంకా మేము ఏంటంటే ఇంకా టీ అయితే తాగాలి ఫస్ట్. మా వేదకైతే టీ కూడా తెలుసు. టీని చూడగానే చా అంటుంది, విన్నారు కదా మీరే. ఇంకా మేమైతే నైట్ టైం అయితే ఇంకా టీ తాగేసి ఇంకా ఆ రోజు మేము ఇంటి నుండే ఇంకా కొన్ని వంటలు అయితే తెచ్చుకుని ఉండే. సో ఆ కూరగాయలు అయితే ఉన్నాయి. ఇంకా రైస్ ఇంకా ఉప్మా అయితే చేసుకున్నాము. ఇంకా ఈజీగా అయితే అయిపోతుందని ఇంకా నేనైతే ఉప్మా అయితే వేసేసిన. అక్క అయితే రైస్ అయితే పెట్టేసింది. సో ఇంకా అంటే ఫాస్ట్గా అయితే అయిపోవాలి. ఏంటంటే మేము అలసిపోయినాం అప్పటికే ట్రావెలింగ్ చేసి ఇంకా ఇంట్లో క్లీనింగ్ అంతా చేసుకొని. సో అందుకని ఇంకా ఇలా ఈజీగా అయిపోయేది అయితే వేసుకున్నాం అన్నట్టు. సో ఇంకా ఉప్మా అయితే చేసేసి మేమందరం అయితే తిన్నాము. ఇంకా పిల్లలకి అన్నం అయితే పెట్టిస్తాం. ఎవరికి ఏది కావాలంటే అది, ఉప్మా కావాలన్న వాళ్ళు ఉప్మా, రైస్ కావాలన్న వాళ్ళు రైస్. సో ఇలా అయితే తిన్నాము. ఇంకా నైట్ అయితే అక్కడనే ఉండే. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే లేచి ఇంకా మేమైతే అందరం రెడీ అయ్యాము. ఏంటంటే ఫంక్షన్ అయితే ఉందని చెప్పాను కదా. సో ఆ రోజు త్వరగా అయిపోయేటట్టు పులిహోర అయితే వేస్తుండే. సో ఇంకా పులిహోర వేసేసి పిల్లలు మేమందరం అయితే తినేస్తాం. ఇంకా మేమందరం అయితే రెడీ అయిపోయినాం. మా వేద అయితే మళ్ళీతో ఉంటే ఫుల్ హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఏంటంటే ఫంక్షన్కి అయితే లేట్ అయిపోయింది. అప్పటికి మేము రెడీ అయ్యేసరికి సో వెళ్ళిపోతున్నాము. ఇంకో ఫంక్షన్లో కూడా వస్తుంది నెక్స్ట్ అయితే. సో ఇంకా మా మమ్మీ, మా డాడీ అందరం అయితే రెడీ అయ్యాము. ఇంకా మా అక్క పొద్దున్న అయితే పూజ అయితే వేసేసింది. సో ఇంకా దేవుడికి అలా మొక్కుకొని అయితే వెళ్ళిపోయాము. అనుకోలేదు ఇలా సడన్గా అయితే వస్తామని, కానీ వచ్చినాము. సో వచ్చినందుకైతే హ్యాపీగా అనిపించింది. ఇంకా మా ఊర్లో మేము ఉండేసరికి ఎంత బాగా అనిపించిందో. ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏంటో అనుకుంటూ అయితే వెళ్ళాము. మా వేడి అయితే ఇలా ఫోన్ పట్టగానే అయితే కెమెరానే అయితే చూస్తుంది. సో అట్లా ఇంకా వెళ్ళిపోతున్నాము. సో అంటే ఈరోజు నా ఇంట్లో మీకు కనుక నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.